బాబుకి సంఘమిత్ర స్కూల్లో సీట్ వచ్చిందండి. అది ఎలా వచ్చిందని నేను పూర్తి వివరాలు చెప్తాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ అపర్ణ. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అది నాకు చాలా బూస్టప్ అవుతుంది. ఆఫ్టర్ 7 or 8 ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంటే లక్కీ డిప్లో మా బాబుకి వాళ్ళ సంఘమిత్రలో సీట్ వచ్చిందండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం నిజంగానే. ఇద్దరికి వేస్తూనే ఉన్నాము 8 ఇయర్స్ నుంచి. బట్ చిన్నోడికి వచ్చింది, పెద్దోడికి అయితే ఇంకా రాలేదు. సిబ్లింగ్స్ ద్వారా కూడా వస్తుందండి. ఒకవేళ ఈ ఇయర్ ఒకరు అదే స్కూల్లో చదివితే నెక్స్ట్ ఇయర్ సేమ్ స్కూల్లో మళ్ళీ సిబ్లింగ్ కింద ఇస్తారంటండి. ముందు మేమైతే ఫస్ట్ అడ్మిషన్ ఫామ్ ఇవన్నీ ఫిలప్ చేయడానికి స్కూల్కి అయితే వెళ్తున్నాము. స్కూల్ చాలా అంటే చాలా పెద్దదండి. మామూలుగానే ఇక్కడ బయట అడ్మిషన్స్ డీటెయిల్స్ అంటూ కూడా మనకి గేట్ దగ్గరే స్టిక్ చేసేస్తారనమాట. నెక్స్ట్ ఇయర్కి అడ్మిషన్స్ కోసం ఇప్పుడే డిప్ అంటూ వేయాలండి. ఇది అయిపోయింది కూడాను నాకు తెలిసినంత వరకు. తర్వాత మేము ఇక్కడికి వెళ్ళేటప్పటికి 36 ఇయర్స్ అని సంఘమిత్రని పెట్టారనమాట. బాగుంది స్కూల్ అయితే, అట్మాస్ఫియర్ అదంతాను. టీచర్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరిని. సంఘమిత్ర స్కూల్లో సీట్ రావడం అంటే చాలా కష్టమేనండి. ప్రతి ఒక్కరు కూడా చాలామంది వస్తూనే ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు కూడా చాలా పేరెంట్స్ వచ్చారు వాళ్ళ పిల్లల కోసం అడ్మిషన్ కానీ మేడమ్స్ అయితే చెప్తున్నారు లక్కీ డిప్లోనే వస్తుంది సార్, నార్మల్గా అయితే రాదు అని చెప్తున్నారు. మేము వెళ్ళిన రోజు బుక్స్ తీసుకున్నాము, అలాగే తర్వాత ఫామ్ ఫిలప్ చేసి బుక్స్ తీసుకున్నాం, యూనిఫామ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాము. బుక్స్ అంటూ కూడా తక్కువే ఇచ్చారండి. నోట్బుక్స్ అయితే 22 ఇచ్చారు, అన్నీ కలిపి. ఒక డైరీ, ఒక 6 బుక్స్ అనమాట, టెక్స్ట్ బుక్స్ అనేవి అన్ని సబ్జెక్టులకి. 4th క్లాస్ అండి బాబు అనేది. బాగుంది స్కూల్ అయితే. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఓన్లీ అడ్మిషన్ ఫామ్ ఫీజు 90,000 అండి. అసలు నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఒక 19 ఏమో అనుకున్నాను. బట్ తర్వాత మ్యామ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తే 90. ఓ మై గాడ్, అసలు ఇంత అడ్మిషన్ ఫామ్ ఫీజు అని అనుకున్నాను. బట్ అది ఒకసారి మనం వేరే స్కూల్లో చేంజ్ చేద్దామన్నా మళ్ళీ మనీ అనేది రిఫండ్ ఉండదండి. అసలు అదైతే కంప్లీట్గా క్యాషే తీసుకుంటున్నారు. ఆన్లైన్ పేమెంట్ అంటూ ఏమీ లేదు అడ్మిషన్ ఫామ్కి అనేది. మిగిలిన ఫీజు అయితే నార్మల్గా ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు, బ్యాంక్ త్రూ కూడా. ఇవన్నీ డీటెయిల్స్ అంటే ఇచ్చారు. ప్రతి బుక్కి కూడా కవర్స్ కూడా వాళ్ళే ఇచ్చేసారండి, స్టిక్కర్స్ అయితే లేవు. యూనిఫామ్ కూడా బాగుందండి, మంచిగా బిస్కెట్ కలర్ షర్ట్ వచ్చింది, గ్రీన్ డార్క్ గ్రీన్ లాగా ప్యాంట్ వచ్చిందనమాట. అలాగే స్పోర్ట్స్ యూనిఫామ్ 2 times ఉంటుంది వీక్లీ. స్పోర్ట్స్కి కూడా పేరుని బట్టి, అంటే ఆల్ఫాబెటికల్ మన స్టార్టింగ్ బట్టి 4 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. మా బాబుకి అయితే ఎల్లో వచ్చింది, దాని నేమ్ సాహితీ అనుకుంటా. ఐ థింక్ ఇట్లా ఒక ఎల్లో గ్రూప్ని ఒక నేమ్, గ్రీన్ ఒకట్లా ఇట్లా పిలుస్తున్నారనమాట. బాగుంది. స్కూల్ మొత్తం సెంట్రల్ ఏసీతో ఉంటుందండి. అసలు ప్రిన్సిపల్ అయితే ఎవ్వరు రికమెండేషన్ ఉన్నా కూడా అసలు ఒప్పుకోరనమాట. పెద్ద పెద్ద వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చినా కూడా అసలు ఒప్పుకోరు. ఓన్లీ లక్కీ డిప్ మాత్రమే తీస్తేనే యాక్సెప్ట్ చేస్తారనమాట. మిగిలిన అదర్వైజ్ ఇంకేం ఉండదు, ఎలాంటి బ్యాక్ అండ్ డోర్ కూడా ఉండదు దీనికి. స్కూల్ బాగుంది. ప్రిన్సిపల్ మ్యామ్ కూడా ఎప్పుడు ప్యూర్ వైట్ డ్రెస్లోనే ఉంటారనమాట. ఎనీ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నా కూడా సేమ్ వైట్ కలర్ డ్రెస్ తోటే ఉంటుంది. ఇప్పటికైతే బాగుంది. బుక్స్ అంటూ కవర్ చేసిన తర్వాత ఒకరోజు పేరెంట్ మీటింగ్ అంటూ ఉందన్నమాట. బుక్ షబ్ మీటింగు, అలాగే పేరెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టారనమాట. వాళ్ళే మ్యామ్కి కవర్స్ అన్నీ నీట్గా వేసి నేమ్స్ అవన్నీ రాసి బుక్స్ అంటూ సబ్మిట్ చేయాలి. మేము అవన్నీ మళ్ళీ తీసుకెళ్ళడానికి ఒకరోజు వెళ్తున్నాం అనమాట. మంచిగాను మళ్ళీ సెకండ్ డే స్కూల్ని చూద్దాం కదా అని వాళ్ళ పేరెంట్స్ కూడా మంచిగా ఏమేమి రూల్స్ అవన్నీ ఉంటాయి, ఎలాంటి రెగ్యులేషన్స్ ఉంటాయి, క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఏంటి, కంప్లీట్గా డీటెయిల్స్ అంటే వాళ్ళ ప్రతి ఒక్క టీచరు అలాగే ప్రిన్సిపల్ మ్యామ్ కూడా మంచిగా ఎక్స్ప్లెయినింగ్ చేశారు. బస్ ఫ్యాకల్టీస్ కూడా ఉందండి. ఆల్మోస్ట్ 10 బస్సెస్ అంటూ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ రూట్కి కూడా. అలాగే బస్కి బస్ ట్రాక్ కూడా ఉంది. యాప్లో చూసుకోవచ్చు మన బాబు కానీ పాప కానీ ఎక్కడి వరకు బస్సు వచ్చింది ఏంటి అండ్ డీటెయిల్స్ అంటూ చెక్ చేసుకోవడానికి. చూసారా మీట్ అండ్ గ్రీట్ అనేది. అలాగే ఫీజు డీటెయిల్స్ కూడా చాలా ఓపెన్గానే పెడతారండి. ఇక్కడ ఎలాంటి ఇది ఉండదు. మంచిగానే ఏ క్లాస్ నుంచి ఎంతెంత ఫీజు అనేది కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఆఫీస్ రూమ్లో పెడతారు. అట్లాగే బయట ఆఫీషియల్ సైట్లో కూడా ఉంటుందన్నమాట. ఇంకా అదే అనమాట, వాళ్ళకి ఇలా బ్యాక్ సైడ్ డోర్లకి ఎట్లా ఏమి ఉండదు, ఎక్స్ట్రా ఫీజు కలెక్టింగ్ అంటూ ఏమి ఉండదు అనమాట. ఒకసారి స్కూల్ అంటూ జాయిన్ అయిన తర్వాత కంప్లీట్గా పిల్లలకైతే వైట్ సాక్సే వేయాలండి. షూ అయితే బ్లాక్ షూ వైట్ షూ 2 వేయచ్చు. బట్ సాక్స్ మాత్రం కంప్లీట్గా వైట్ సాక్స్ మాత్రమే వేయాలన్నమాట. ఇదండి బాబుది డైలీ యూనిఫామ్ అనమాట. ఒకటి బ్యాడ్జ్ బెల్ట్ కూడా ఇచ్చారు. అలాగే టైకి కూడా మనకి క్లాసెస్లో ఎంత మంచి ర్యాంక్ వస్తుంది ఏంటి అటెండెన్స్ ఇవన్నీ డిఫరెంట్ బ్యాడ్జెస్ అంటూ ఇస్తారండి. అవి ఇంకో ఇవాళే కదా మాకు డే అనేది. మీకు
స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ని బట్టి బ్యాడ్జెస్కి బోల్డ్ అని బ్యాడ్జ్లు అంటే ఇస్తారు టైకి. ఇదేనండి, బస్సు కూడా వస్తుంది మా దగ్గరలోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా సంఘమిత్ర గురించి డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేసేయండి.